అమ్మా నాన్న నాథల పుణ్యక్షేత్రం. श्रीगुरुभ्यो नमः। हरिः ओं। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमद्रमतः गोत्रोद्भवस्यां सानतनगोत्रोद्भवस्यां कीर्तियशलु गुरवैयाकरणामदेश्य वर्तन्ते सन्दर्भेन शुभजाञ्जकर्षे परलोक प्राप्तिरं स्वर्गलोक प्राप्तिर्दं ओं श्रीमहाप्रलोकनिवासने नमो नमः। ध्यायामि तेन समर्पयामि आवाहयामि हासनमर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पाद्योपाद्यं समर्पयामि सुवर्णनवरत्नखचितसिंहासनं समर्पयामि मुखे शुद्धाचमनय्यं समर्पयामि श्रीमहाप्रलोकनिवासने नमो नमः। वस्त्रेकं समर्पयामि श्रीगन्धं धारयामि गन्धस्योपरिः अलङ्करणार्थम् अक्षतानि समर्पयामि दाः पुष्पै पूजयामि। ओं शिवाय नमः। ओं महेश्वराय नमः। ओं शम्भवे नमः। ओं पिनाकिने नमः। ओं शिवशेखराय नमः। ओं कालकालाय नमः। नीलकण्ठाय नमः। ओं श्रीमहाप्रलोकनिवासने नमो नमः। कीर्तिशेषुलं गुरवయ్యాకారధిష్టానదేవతాభ్యో నమో నమః। పుష్పాన్ని సమర్పయామి। రెండు చేతులతో పుష్పాలు ఇలా వేసి నమస్కారం చేసుకోండి। నమస్సమాంజలిం సమర్పయామి అధః ధూపం। ధూపం వనస్పతిర్భవేర్నానాగంధే సందాగర్భదేవనం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి। ఘంటానాదం శ్రావయామి సాక్షాత్ దేవం దర్శయామి ధానైవేద్యాయ చ। కింద కొట్టండి, కింద కొట్టండి। యఫనీర్యావలాపుష్పాయ చ పుష్పనే బృహస్పతి ప్రస్థాస్థానమంచం త్వగం హసః నారీకేలం స్నపయామి। స్వహ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్। ఇలా చూపించండి। ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ। మధ్య మధ్యే పానీయం సమర్పయామి। అమృతాపిదానమసి భూత్తరాపోషణం సమర్పయామి। హస్తం ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి, కేశుద్ధ ఆచమనీయం సమర్పయామి। అదా మంగళనీరాజనం కృత్వా ఘోరేభ్యః ఘోరేభ్యః ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యः సర్వసర్వేభ్యः నమస్తే అస్తు రుద్రరూపేభ్యः। దేవాయ నమ జ్యేష్ఠాయ నమ ధృష్టాయ నమ రుద్రాయ నమ కాలాయ నమ కరకరణాయ నమ బలకరణాయ నమ ధలాయ నమ బలప్రమదానాయ నమ సర్వోత్తమనాయ నమో నమః। ఓం శ్రీ మహాప్రలోకనివాసనే నమో నమః। ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి।
శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చోటుపల్లి ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మధ్యస్థంతలైనటువంటి యొక్క 600 మంది అనాథలకు అభాగ్యులకు ఈరోజు అనగా స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరము మాఘమాసము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 10/3/2024 ఉప్పుగూడ వాస్తవ్యులు సనాతన గోత్రోద్భవశ్యులు కీర్తిశేషులు గురవయ్య గారి యొక్క వర్ధంతి సందర్భముగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు గుంటోజు బుచ్చమ్మ గారు యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరపున గుంటోజు బుచ్చమ్మ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తిశేషులు గురవయ్య గారి యొక్క వర్ధంతి సందర్భముగా వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ కీర్తిశిష్యులు గురవయ్య గారి యొక్క వర్ధంతి సందర్భముగా గుంటోజు బుచ్చమ్మ గారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవవిధముగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. నా పేరు దీపిక. నేను దిల్షుక్ నగర్ నుంచి వచ్చాను. ఇక్కడ అమ్మ నాన్న పుణ్యక్షేత్రం కొంత మా బంధువుల ద్వారా తెలిసింది. ఇక్కడ ఎంతోమంది అనాథలుగా వాళ్ళను ఎంతో చేరదీసి మంచి పుణ్యకార్యం చేస్తున్నారు. ఇది మేము రెండోసారి రావడము. మా పెదనాన్న వర్ధంతి సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము. మా పెద్దమ్మ ద్వారా రెండోసారి బుచ్చమ్మ గారి తోని రెండోసారి మేము ఇక్కడికి వచ్చాము. మాకు చాలా మంచిగా అనిపించింది. ధన్యవాదాలు. నమస్తే అండి. నా పేరు రాము అండి. మాది దిల్షునగర్ నుంచి వచ్చాము. ఇది రెండోసారి రావడము. ఈరోజు మా మామయ్య గారు గుంటోజు గురవయ్య గారి వర్ధంతి సందర్భంగా మా అత్తయ్య గారు ఇక్కడ జరుపుకోవాలి. ఇంతకుముందు తన ద్వారానే ఇక్కడికి వచ్చాము. ఇది రెండోసారి ఈ వర్ధంతి ఇక్కడ జరుపుకోవాలి. ఇక్కడ వాతావరణం, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కేరింగ్ చూసి వాళ్ళందరి వీళ్ళు ఇక్కడ చేస్తున్న సేవలను చూసి తను ఎంతో సంతోషపడి మాకు కూడా సంతోషం అనిపించి ఈ సంవత్సరం ఇక్కడ పెట్టాలని ముందే అనుకొని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుపుకోవడం జరిగింది. మాకు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. మా మామయ్య గారు ఆత్మ శాంతించాలి, ఎక్కడున్నా కూడా తనకు పూర్తిగా ఇది కావాలి, సద్గతిని ప్రసాదించాలి దేవుడని మా అత్తయ్య గారు కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ జరుపుకుంటున్నందుకు, ఇంతమంది మధ్యలో జరుపుకుంటున్నందుకు. మళ్ళా అవకాశం ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం కానీ మధ్యలో కానీ రావాలనుకుంటున్నాము. ఇక్కడ అందరూ కూడా ఎంతో సేవాభావంతో చేస్తున్నారు. మాకు ఇక్కడికి వచ్చాక ఎంతో సంతోషంగా అనిపిస్తుంది, ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఒక గుడికి పోయిన అక్కడ శివలింగానికి పూజ చేసుకొని అక్కడ అంతా జరుపుకొని ఇక్కడికి రావడము మానవ సేవ మాధవ సేవ అన్నట్టు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉందండి. మేము కూడా మాకు తెలిసిన వాళ్ళకు ఇక్కడ చెప్పి మీకు సమయం ఉంటే, సమయం ఉన్నా లేకున్నా ఇక్కడ ఒక్కోసారి రండి, జీవితం యొక్క విలువలు తెలుసుకోండి, వీళ్ళందరూ ఎలా ఉన్నారు, మనకు దేవుడు ఏమి ఇచ్చాడు, ఎలా ఉండాలి అనేది మనకు కూడా ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. చిన్న చిన్న వాటికి బాధపడకుండా ఇక్కడ ఎంత సేవ చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళకు ఎంతో ఓపిక కావాలి, ఇవన్నీ చూసి చాలా నిజంగా కూడా నాకు చాలా సంతోషం అనిపించిందండి. రావాలి, మనం పని ఉన్నా లేకున్నా అప్పుడప్పుడు వచ్చిపోతుంటేనే మనకు నిజమైన జీవితం విలువ తెలుస్తుంది మనకు. ధన్యవాదాలండి. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం